ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ అదేవిధంగా వాచ్మెన్ వర్కర్స్తోనే ఈరోజు సెలైన్లు అదేవిధంగా ఇంజెక్షన్స్ అదేవిధంగా ఆక్సిజన్ సంబంధించినటువంటివన్నీ ఏదైతే పేషెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ హెడ్ నర్సులు కానీ చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ కనబడలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఒక వర్కర్ ఈ హాస్పిటల్కి అంతా సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఏదైతే వైద్య అధికారులు ఉన్నారో తక్షణమే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి పైన తక్షణమే విచారణ జరిపి అదేవిధంగా రాయదుర్గంలో ఉన్నటువంటి పేషెంట్లకు అనుగుణంగా డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వాళ్ళ ప్రైవేట్ క్లినికల్లో మాత్రమే ఈరోజు రాయదుర్గంలో వాళ్ళ పేర్లు వినపడుతున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేయలేనటువంటి పరిస్థితి.